జగిత్యాల పట్టణంలోని గోవిందపల్లె యేసు రక్తం చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరిమణులకు ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్, సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు బాలశంకర్, కొల్లగాని ప్రేమలతా సత్యం, మాజీ ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్, పాస్టర్ లాజరస్, నాయకులు, అధికారులు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సహించి మన పిల్లలు చెప్పండి, మన పిల్లలు, మన సంఘము క్రీస్తు ఈ గొప్ప కార్యక్రమాన్ని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జగిత్యాల జిల్లా పాస్టర్స్ జగిత్యాల నియోజకవర్గ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ప్రత్యేకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న 50 చర్చిలకు పేద పాస్టర్లకు నాయన తండ్రి ఒక్కొక్క చర్చికి 30,000 రూపాయలు మరి విడుదల చేసి వినాయక జయనే భారత భాగ్య విధాత पंजाब सिंध गुजरात मध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల కొరకు ఏ స్కీములు పెడితే బాగుంటది, వారు ఏ స్కీములు పెడితే అభివృద్ధి పదంలో దూసుకుపోతారనే ఆలోచన కొద్దీ వారు ప్రతి ఒక్క క్రైస్తవ మతస్థులందరికీ అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి స్కీములను వారు ప్రకటిస్తున్నారు. అదందరూ మీ అందరికీ సభాముఖంగా అందరికీ తెలిసిన విషయమే. పెద్దలు మన రాష్ట్ర మంత్రి వారు కూడా మన కొరకు ఏం చేయాలో ఆలోచించుకుంటూ మొన్న ఈ మధ్యనే ప్రతి చర్చికు రాష్ట్ర ఆర్థిక సహాయం, కలర్స్ కానీ లైటింగ్ కానీ అనౌన్స్ చేయడం, పెద్దలు ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అట్లాగే మన ఈ చర్చ్ కూడా వారు అనౌన్స్ చేసిరు. వారు మాట్లాడేటప్పుడు ఏం చేసిరనేది వాళ్ళు సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తారు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక మీ వారిగా నేను ఈ చర్చలకు 20 నుంచి 30-40 సార్లు వచ్చుంటాను సార్. ఎలక్షన్లు పోట్లాడితే 3 సార్లు, కానీ ఇళ్ళకి వచ్చింది మాత్రం 30 సార్లు. అంటే అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఎవరైనా తెలంగాణ వారికి సరే గుర్తు చేస్తున్నాం. గతే పరకు సో ఓట్ల కోసమే రాము. సో ఎన్నో విషయాల్లో ఈ ప్రాంతానికి రావడం, మీ మధ్యలో ఉండడం, మీరు మేమందరం బాగుండాలని మన పాస్టర్స్ ప్రార్థించడం, ఆ సందర్భంలో మీ అందరు కూడా ఆమెను చెప్పి మీరు కూడా ప్రార్థించడం, మరి మీ అందరి సహకారంతో సరి రెండవసారి శాసనసభ్యులు ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, తీరుస్తాం. ఇక చర్చల విషయంలో ఇక్కడనే కాదు, ప్రతి చర్చు ఇక్కడంటే కొన్ని పెద్దది చిన్న చిన్న చర్చలు కూడా ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి
వారు ప్రాతినిధ్యం వహిస్తారు. మరి సంజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా తరతరాలుగా మధ్యలో కొన్ని అవకాశాలు రాక బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసిన పార్టీ సభ్యత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలతోటి మా కుటుంబాలు పూర్తిగా అనుబంధం ఉన్నాయి. అంటే మొదటి నుంచి కూడా ఒక సెక్యులర్ భావాల కుటుంబం. కాంగ్రెస్ పార్టీ జెండాను చిన్నప్పుడు ఎప్పుడో రెడ్డిట్ల కానీ ఆవు చూడని చేతి గుర్తు ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు ఉంటే నేను కూడా చేతి గుర్తు కోటేసినాను ఒకప్పుడు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సందర్భంలో మీ అందరి ఆ ప్రార్థనలు యేసు ప్రభు దీవెనలతోటి అటు మంత్రి గారు కావచ్చు, మేము కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా సేవ చేసే విధంగా ఆ దీవెనలు ఉండాలని చెప్పి మా కోసం మా పాస్టర్లు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ప్రార్థించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మా క్రైస్తవ సోదరి బంధులకు సోదరులందరికీ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు మొన్న మీటింగ్లో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఏ జిల్లాలో కానీ ఏ ప్రాంతంలో కానీ చర్చస్ ఉంటాయో ఆ క్రైస్తవ సోదర కుటుంబాలకు శ్మశాన వాటికకు సంబంధించిన స్థల విషయం లోపల ప్రత్యేకమైన ఆ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎక్కడైతే వివాదం లేనటువంటి స్థలం ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో తప్పకుండా ఆ భూమిని క్రైస్తవ సోదరుల శ్మశాన వాటిగా కేటాయించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇస్తా అని చెప్పేసి వారు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఒక 50 చర్చెస్ ఎవరైతే ఇండిపెండెంట్గా చర్చెస్ నడుపుతుంటారు, కొంతమంది మిషన్ సపోర్ట్స్కి మేము చర్చెస్ నడుపుతుంటాయి కాదు. మరి ఆర్థికంగా వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆ గొప్ప దేవుడికి సేవ చేయాలని బోధన చేయాలని చెప్పి అయ్యగారుగా మన ఒక జీసస్ క్రైస్తవ దేవుడి యొక్క పక్షాన ప్రజలకు బోధన చేయాలని చెప్పేసి అనేక చర్చస్ నడుపుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి ఈసారి మొదటిసారి ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. ఒక 50 చర్చెస్కు 30,000 రూపాయలు చెప్పిన ఒక్కొక్క చర్చకు. ఆ చర్చెస్ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే మా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మంత్రిగా నా బాధ్యత కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అన్నా ఆ పేదవాళ్ళ చర్చెస్కు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు సెలక్షన్ చేసిన లిస్టు మా ప్రభుత్వం దానికి ఆమోదం తెలుపుతుంది అన్న విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ మా యొక్క చర్చికి సంబంధించిన అయ్యగారులకు మా క్రైస్తవ కుటుంబ సభ్యులకు సోదరులకు సోదరిమణులకు మనవి చేసుకుంటూ